ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా మీరు చేసినప్పుడు ఐ థింక్ ఫర్ ద గెటప్ అండ్ ఆల్ చూసినప్పుడు మాకు ఇట్ లుక్స్ మోర్ అండ్ హియర్ ఇట్ లుక్స్ లెస్. సో డస్ మోర్ టేక్ లెస్ టైమ్ ఆర్ లెస్ టేక్స్ మోర్ టైమ్? ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. It's a fantastic question. Let's talk about that. It's very, why it's so significant అంటే దీంట్లో అసలు బట్టలు లేదు. సో ఏం చేయాలంటే ఒకది పొన్నియిన్ సెల్వన్లో అంత బట్టలు ఇది వచ్చి ఏం చేయాలి, కానీ బికాజ్ మీరు అంత ఈజీగా సారీ ఇక్కడ పట్టుకున్నారు కదా, అక్కడ వెన్ వీ హ్యావ్ ద షాల్ అండ్ ద క్లోక్ and the kings always stand like this, so adi koncham, so you can't stand like this or put your hand in your pocket and all, so hand automatically, so adi oka problem, plus armor, crown anni, so adi koncham pedda problem asale. This is actually satyanga chepte idi natural, andru, I mean we were born like this, no, most of us we were walking around without clothes, so I think this is the rawest state you can go to and still look civil. So you feel liberated, you feel like, I felt so, I mean initially of course షాక్, నాకు షాక్, అందరికీ షాక్, నాకు షాక్ కాదు, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వాళ్ళు చెప్పినప్పటి నుంచే నాకు చాలా ఎక్సైట్మెంట్. ఇలాంటి ఒక, ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్యూమ్ అండ్ ద క్యారెక్టర్, ఏంటంటే వీ హ్యావ్ ఫర్గాటన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఇప్పుడు వచ్చి ఇది ఏంట్రా ఇది, వీ హ్యావింగ్ ఫ్రీడమ్, వీ డూయింగ్ ఎవ్రీథింగ్ ఈస్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు అస్సలు ఆలోచిస్తే ఈవెన్ అ స్మాల్ థింగ్ లైక్ అ బ్లౌజ్ యూ కాంట్ వేర్, యూ కాంట్ డూ సర్టన్ ఏరియాస్ లోపల యూ కాంట్ వెళ్ళొద్దు అని చెప్తారు. సో లైక్ దట్ దర్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ హ్యాడ్ వన్ బౌండరీ, దే డెంట్ హ్యావ్ ఫ్రీడమ్ అట్ ఆల్. అండ్ దాంట్లో ఒక రొమాన్స్, ఒక గుడ్ ఫైట్, యూనో ఇట్స్ లైక్ దట్, దే హ్యాడ్ దర్ హోల్ లైఫ్ వాజ్ ఇన్ దట్. సో when you think of that and you think of ఇది, this is not a, what you say, see a shooting ఆంధ్రాలో షూట్ చేసాము, కర్ణాటకలో షూట్ చేసాము, తమిళనాడు షూట్, సో ఇట్స్ a universal thing as long as, because locations are all the same, it's like that. కానీ it is a situation that is very, I think అందరికీ they'll identify with that. Every family will have ఒక నాన్నగారు or తాత or somebody will tell you that time the British did this, నా ఇల్లులో ఇది జరిగింది, లేకపోతే నా పల్లెటూరులో ఇది జరిగింది, పెద్ద okay, you know, there was something so bad that happened. So that has been brought down upon us as a community kada. So దీంట్లో he touches all of that. So but it's not a cry baby movie లేకపోతే పావర్టీ పోన్ మూవీ అని చెప్తారు కదా, ఫుల్గా ఇట్స్ లైక్ టియర్స్ అనేది, అది కాదు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హ్యాపీనెస్, అ మూవీ ఆఫ్ హోప్. దాంట్లో కష్టపడి ఏం చేస్తారు, దాంట్లో వాళ్ళకి ఏం జరుగుతుంది, అప్పుడు కూడా వాళ్ళకి సంతోషం ఉంది, హోప్ ఉంది, యూనో. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ ఎక్సైటెడ్ మీ అలాట్. వెరీ వెరీ వెల్ సెట్ సార్. అంటే ఎన్ని జనరేషన్స్ మారినా ఐ థింక్ కొన్నిటి కోసం ఏదైతే ఆ ఫ్రీడమ్ కోసం ఏదైతే ఫైట్ చేశామో అది మర్చిపోలేము. అండ్ ఏవైతే బౌండరీస్ ఉండినాయో ఇప్పుడు కొన్ని మారాయి, కానీ స్టిల్ దేర్ ఆర్ బౌండరీస్ ఫర్ విచ్ సమ్టైమ్స్ వీ సీ పీపుల్ లైక్ పార్వతి గారు ఫైటింగ్ ఫర్ ఇట్. షీఈస్ వెరీ వెరీ వర్బల్ అండ్ షీఈస్ వెరీ ఓపెన్ అబౌట్ హౌ షీ స్పీక్స్ అబౌట్ ఇట్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, సంథింగ్ గ్రేట్. అండ్ మీరు చెప్పిన ఈ ఫ్రీడమ్ పోయింది మేము కొంచెం ఎక్స్పీరియన్స్ చేసాం కోవిడ్ టైంలో అందరం. దట్ టైం వీ వర్ లైక్ కొంచెం ఎయిర్ కావాలి బయటకు వెళ్ళి అని. బట్ దట్ ఈస్ అప్పుడు కూడా మీరు మీ ఇళ్ళలో మీ కంఫర్ట్లో సేఫ్ అన్నీ ఉన్నాయి, బట్ వాళ్ళకి అసలు ఏం లేదు. దే ఆర్ ఆల్ లైక్ బాండెడ్ లేబర్స్ మోస్ట్ ఆఫ్ దట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ హీస్ పెయింటెడ్ యాక్చువల్లీ. అండ్ టు సమ్ ఇట్ అప్, ఐ థింక్ మీ కాస్ట్యూమ్స్ కానీ మీ లుక్ కానీ చూసినట్టయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఈజీ థింగ్ టు డూ అండి. అండ్ విక్రమ్ గారు, వీ హ్యావ్ సీన్ యూ దట్ ఆల్వేస్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు సంథింగ్ దట్స్ వెరీ హార్డ్. అట్లాంటి క్యారెక్టర్స్ మీరు ఐ సినిమా తీసుకున్నా లేకపోతే ఇది తీసుకున్నా, అంటే ఇట్ గివ్స్ యూ దట్. No, that was like, here it's more than just that going there. We had to look like this. We had to be like that. చూస్తే అసలు ఇట్స్ నాట్ లైక్ ఓకే ఈ గెటప్లో ఉంటున్నాము ఒక పిక్చర్, అది కాదు. ఒక్క సీన్లో దెర్ విల్ బి మట్టి ఉంటుంది, లేకపోతే రక్తం, యూనో ఇట్స్ లైక్ దట్ హోటల్, లైక్ దెర్ వాజ్ ఆల్వేస్ డర్ట్ ఆర్ స్ట్రైఫ్. నేను కూడా ముందు చెప్పాను, ఒక రొమాన్స్ సీన్లో కూడా ఒక వైలెన్స్ ఉంటుంది, రొమాన్స్ సీన్లో కూడా. సో ఇట్స్ లైక్ ఇప్పుడు నార్మల్ పిక్చర్ చేయనప్పుడు ఒక టీ షాప్ అంటే వీ కెన్ జస్ట్ సిట్ క్యాజువలీ అండ్ టాక్. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లైక్ మీ సే హ్యావింగ్ ఫుడ్, ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ నాట్ ద సేమ్. ఇప్పుడు ఈ సెటప్లో ఆయన చేయనప్పుడు సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ బీ దేర్, మేబీ తక్కువ, లేకపోతే యూనో గొడవ జరుగుతుంది ఆర్ సంథింగ్ విల్ బీ హ్యాపెనింగ్. సో దెర్ ఇస్ నో సీన్ విచ్ ఇస్ వెరీ రొమాన్స్ సీన్ ఆల్సో, ఓకే నౌ రొమాన్స్ వీ కెన్ సెట్ అప్. నో, we will actually be at each other's throats. There will be so much love that they can kill each other. Ala untundi. And how long has it been that you have done some character like that where you are casually? I think Shivaputrudu tarvata, like since I was casual.
If you look back into your movies, చెప్పండి. సమ్ టైమ్ బ్యాక్ Some, I think maybe some 8, 9, 10 అది years. మజా ఒక పిక్చర్ చేశాను అప్పుడు మాత్రం నేను ఏం కావాలంటే తినడానికి నో ప్రాబ్లమ్ లైక్ ఐ బికేమ్ లిటిల్ ప్లంప్ అండ్ ఆల్ లైక్ జస్ట్ బికాజ్ ఐ లవ్ ఫుడ్ ఐ నాట్ లవ్ ఫుడ్ ఐమ్ క్రేజీ ఐమ్ అ గ్లటన్ యాక్చువల్లీ సో అప్పుడు నో డయట్ నో నథింగ్ జస్ట్ డూ ఎనీథింగ్ బీ క్యాజువల్ సిట్ ఎనీవేర్ అండ్ ఐ వాజ్ రియలీ రిలాక్స్ అండ్ కామెడీ ఫిల్మ్ సో that is the only time. But there also, after a point, I started eating to look like the character. Yeah. Only work Correct. started. And how does your family get aligned? అంటే ఇంట్లో ఏం అనరా ఇంత రిస్క్ చేసేస్తున్నావు అసలు? నాట్ రిస్క్ ఒక్కొక్క టైం నేను చేయనప్పుడు దిల్ బి లిటిల్ అవే లైక్ ఇది చేయనప్పుడు కూడా కొంచెం బికాస్ యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే ఓకే బికాస్ ఇట్స్ అ లుక్ యూఆర్ ఓకే విత్ దట్ బట్ ఇమాజిన్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ ఐమ్ ఫుల్లీ షేవెన్ అంటే నో ప్రాబ్లమ్ ఇట్స్ హాఫ్ షేవెన్ అది అంతే ఇట్స్ ఓన్లీ టిల్ హియర్ సో జుట్టు లేదు ఇదే వరకు సో అది అండ్ ఐల్ బీ డిఫరెంట్ థింగ్ నేను వేరే ఒక మూడ్లో ఉంటాను డైటింగ్ క్రాంకీ గింకి సో ఆల్వేస్ ఇలాంటి లుక్స్ వస్తున్నప్పుడు అయ్యో ఈస్ గోనా స్టార్ట్ దిస్ థింగ్ అగైన్ దిల్ ఆల్ బి లిటిల్ వెరీ I can imagine.